Daily. Taste the Daily. నవంబర్లో విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష హాజరైన మంత్రులు లోకేష్ నారాయణ. హైదరాబాద్ ను మించిన రాజధాని మా లక్ష్యం, ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా నిర్మాణం, రైతులు భూములిచ్చి ధైర్యం నింపారన్న చంద్రబాబు. అమరావతి రైతులు అసంతృప్తి చెందొద్దు, మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కు సమస్యలు చెప్పండి, పరిష్కారం కాకపోతే తానే చర్చిస్తానన్న సీఎం. గోపీనాథ్ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేసేవారు, ఆయన ఆశయ సాధనకు మీ సహకారం కావాలి, మాగంటి సునీత భావోద్వేగం. హైడ్రా ఖతం కావాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలి, వాళ్ళు గెలిస్తే మీ ఇళ్లపైకి బుల్డోజర్లు వస్తాయి, రహమత్ నగర్ లో బీఆర్ఎస్ నేతల కామెంట్స్. ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు, జూబ్లీహిల్స్ ను కాంగ్రెస్ బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది, అసలైన ప్రతిపక్షం తామే అన్న రామచంద్రరావు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా, ప్రత్యేక మొబైల్ కిట్లు తీసుకొచ్చాం, విశాఖలో 3 చెక్ పోస్టులు పెట్టామన్న నాదెండ్ల. నకిలీ మద్యంపై వైసీపీ పోరుబాట, ఏపీ వ్యాప్తంగా భారీ ర్యాలీలు, ఎక్సైజ్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రం. కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, కూటమి సర్కార్పై మార్గాని భరత్ మండిపాటు. ఎర్రశేఖర్ పార్టీలో చేరడంపై అసహనం, సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముణ్ణి చంపారు, ఎమ్మెల్యే పదవి కోసం తనను చంపొచ్చన్న అనిరుద్. బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలపై రేవంత్ సమీక్ష, సమస్యలు పరిష్కారంపై చర్చ, హాజరైన మంత్రులు పొన్నం అట్లూరి. జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లు అంటూ వైరల్, ఒకే ఇంట్లో 43 బోగస్ ఓట్లున్నాయని పోస్టులు, బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందంటూ సోషల్ మీడియాలో హల్చల్. మేడారంలో పొంగులేటి సీతక్క పర్యటన, సమ్మక్క సారమ్మలను దర్శించుకున్న మంత్రులు, అనంతరం మేడారం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష. ఈ నెల 20 నుంచి వేములవాడ ఆలయ విస్తరణ పనులు, దర్శనాల నిలిపివేతపై అదే రోజు ప్రకటన, రాజన్న భీమన్న దగ్గర పరమేశ్వరుడే ఉన్నారన్న ఆది శ్రీనివాస్. కోట వినూత డ్రైవర్ పాత వీడియో కలకలం, రాయుడు ఎవరో నాకు తెలియదన్న బొజ్జల సుధీర్, అప్పట్లో 8 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణ. రాయుడు చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది, అందుకే 19 రోజుల్లో బెయిల్ వచ్చింది, కోట వినూత సెల్ఫీ వీడియో విడుదల. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి, విజయవాడ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్, కౌంటర్ దాఖలు చేయాలని సిట్ ను ఆదేశించిన కోర్టు. నెల్లూరు రూరల్లో చంద్రన్న వెలుగుల పేరుతో పనులు, నెలాఖరు నాటికి 100% పూర్తి, 9,139 కోట్లు కేటాయించారన్న కోటంరెడ్డి. సుప్రీంకోర్టును ఆశ్రయించిన లిక్కర్ స్కామ్ నిందితులు, హైకోర్టు ఆదేశాలు రద్దు చేయాలని పిటిషన్, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నిందితులు. మెడికల్ స్టూడెంట్ గ్యాంగ్ రేప్ ఘటనపై ఆందోళన, దుర్గాపూర్లో బీజేపీ నిరసన, మమతా సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, కేసు సిబిఐకి బదిలీ, రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు. ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధర, తులం గోల్డ్ 1,28,000, వెండి ధర కేజీ 1,83,000.